మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు భోజ మహారాజు రచించినటువంటి చారుచర్య గ్రంథంలో భోజనాధికార ప్రకరణంలో పురాణాన్న గుణాన్ని ప్రస్తావిస్తున్నాం. పురాణాన్నము అంటే మనం చద్దన్నము అంటాం. పల్లెటూళ్ళల్లో పెద్దవాళ్ళు పూర్వీకులు ఈ చల్ది అన్నం యొక్క ప్రయోజనాన్ని చాలా ఎక్కువగానే ప్రస్తావించారు. ఇక్కడ మహారాజు కూడా దాన్ని ప్రస్తావిస్తున్నాడు శుష్కాన్న గుణం చెప్పిన తర్వాత. అలాగే అత్యుష్ణాన్న గుణం కూడా మంచిది కాదు. మిక్కిలి వేడిగా ఉన్న అన్నం మదనాన్ని, తాపాన్ని, దప్పికను కలిగిస్తుంది, బలాన్ని పోగొట్టి భ్రమని, రక్తపిత్తాన్ని కలిగిస్తుంది అని చెప్పాడు ఇంతకు మునిపే. కాబట్టి చద్ది అన్నం ఎటువంటిదో చెబుతున్నాడు. పురాణవోదన శీత మధుర పైత్యనాశన నిద్రాతంద్రాకరో రుచ్య గురు శ్లేష్మ వివర్ధన. పురాణవోదన శీత, చల్ది అన్నం, అదే చద్ది అన్నం చలవ చేస్తుంది. మధుర, చక్కగా మధురంగా ఉండి, పైత్యనాశన, పైత్యాన్ని పోగొడుతుంది. నిద్రా తంద్రాకరు, నిద్రని కునికిపాట్లని కూడా కలిగిస్తుంది. రుచ్య, అత్యంత రుచిగా ఉండడమే కాకుండా గురుత్వంగా ఉండి, శ్లేష్మ వివర్ధన, శ్లేష్మాన్ని కూడా పెంచేటటువంటి గుణం చద్దన్నానికి ఉంది. అందుకనే పూర్వీకులు చద్ది అన్నాన్ని ప్రత్యేకంగా పెరుగు వేసుకుని దానిలో ఏదో మిరియాలు, జీలకర్ర లాంటివి వేసుకుని ఉదయమే తినడం అనేది ఆరోగ్యంగా చేసుకున్నారు. కానీ మనకి ఇప్పుడు టిఫిన్లు వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం పోయింది. దాని మూలంగానే రోగాలు పెరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒక మిత్రుడు రాశాడు, ఇంతకుముందు పిల్లలందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళు. అందుమూలంగా సెలవులు వచ్చినా ఖాళీ సమయాలకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో పుడుతున్నారట. అందుమూలంగా మాటిమాటికి ఆసుపత్రులకు వెళుతున్నారు అని. అట్లాగే చద్దన్నం తినటం మూలంగా ఆరోగ్యం ఉంటుంది, అది మనం మర్చిపోయాము అని గుర్తు చేస్తున్నాడు మహారాజు. స్వస్తి.